సో, మళ్ళీ లిటరేచర్ నుండి ఎందుకు తీసుకుంటానంటే, లిటరేచర్‌లోంచి వచ్చిన కథలకి ఆ గాఢత ఉంటుందండి. ఆ గాఢతని నేను నా సినిమాల్లో చూపిద్దామని నా తాపత్రయం అంతే. దివి గారు, సో క్యారెక్టర్ ఏమైనా డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి. చెప్పొద్దా? చెప్పాను కదా! ఏంటండి? ఇలా అందరి ముందు బెదిరిస్తారు. ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. మా సెట్ షూటింగ్ సమ్మర్లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికి? మా సెట్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది. అదే నేను చెప్పాను. ఓకే. అవునండి. అవునండి. డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగెటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కర్ణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి? దివి గారు, హాయ్. హాయ్. ఈ సంవత్సరం నేను 2 times షాక్ అయ్యాను. ఫస్ట్ మీ బికినీ పిక్స్ అట్ బీచ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేసింది. ఇండియా వైడ్ బాగా వైరల్ అయింది అది. అండ్ సెకండ్ వన్ అందుకే తీస్తారు. మీరు తీసిన చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. సెకండ్ వన్, ఈ మూవీలో అంత హార్డ్ కోర్ సీన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి, సో ఇప్పటి వరకు మీరు కెరీర్లో అంత బోల్డెస్ట్ సీన్స్ చేయలేదు. సో ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంటా లేదంటే రెమ్యునరేషనా? నవ్వించండి. ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో కర్ణకుమార్ గారితో నేను వర్క్ చేయడం అనేది నేను ఎప్పుడో ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి కలిశాను. అండ్ ఆయనతో వర్క్ చేయాలి అనుకొని నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. రెమ్యునరేషన్ వైజ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి గారు చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండి అండ్ సరేలే. ఈ సినిమా దివి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దివి మెయిన్ రోల్ చేసింది. త్వరలో ఆ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఓకే. అయితే రవి గారి డైరెక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు. అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు మీరు. అవునండి. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నరేట్ చేస్తున్నాం. అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను. ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి అండ్ దాంట్లో అదరగొట్టే సీన్స్, షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి. కరణ్ కుమార్ గారు, ప్లీజ్. చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తే కనుక జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి సారీ కానీ అన్న ఒక్క నిమిషం వినిపించట్లేదు. జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ లేదు అంటే మనీ గురించి కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు వరకు ఇలాంటి కాన్సెప్ట్స్. Exactly. సో అలా కాకుండా ఇంకా మీ దానిలో డిఫరెంట్గా ఏమైనా చూపించారా? సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందా? అంటే మనుషులందరికీ మనకు కావాల్సిందంటే డబ్బు అండి. డబ్బు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు చాలు అన్న తర్వాత పవర్ కావాలనిపిస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ రెండింటిని నిలబెట్టుకోవాలని ఉంటుంది కదా, చూసారా? అక్కడ నిలబెట్టుకోవాలనే తాపత్రయంలోనే ఇప్పుడు మనందరికీ తెలుసు, చాలామంది సెలబ్రిటీస్ పూజలు చేయించుకుంటారు. బహిరంగంగా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు రోల్స్ రాయ్స్లో తిరిగే పూజారులు ఉన్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసే కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన మీద మన నమ్మకం లేదా? అంటే మనమే ఆ డబ్బు సంపాదించాం, మనమే ఆ పవర్ని సంపాదించాం, మనమే ఆ ప్లేస్కి వెళ్ళాము. అంటే ఎత్తుపల్లాలు లేకపోతే గెలిపోవటం నుండి సహజం మనిషి జీవితంలో. ఎవరికి కూడా అలాగా జీవితం వెళ్ళదు కదా. సో ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఒక వీక్ పాయింట్ని ఆ వీక్ పాయింట్లోనో లేకపోతే ఒక లో మూమెంట్లోనే ఉండేటప్పుడు
ఆ టైంలో మనల్ని ఎవరినైనా ప్రభావితం చేసినట్టు కనుక మనం మాట్లాడగలిగితే అక్కడ నుండి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది చేస్తే అలా జరుగుతుంది, అది చేస్తే ఇది జరుగుతుంది. చాలామంది ఉన్నారు, చాలా రకాల మనుషులు మన ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు అలా అనుకుంటే. సో